ఇద్దరి మధ్యలో దేవుని ప్రేమ చెప్పిన మొలకెత్తినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ జీవితంలో పగ, కోపములు దేవుని నీతిని నెరవేర్చు. నీ మీద కోపంతో నేను ఆల్కహాల్ తాగినా, నీ మీద కోపంతో నేను వేషంతో ఏదో చేసినా, నీ గురించి అనేకమైన విషయాలను చెప్పినా, తప్పుడుగా మాట్లాడినా, కానీ నా జీవితంలో సమాధానము లేదు. అందుకే సమాధాన పడుతున్నా. ఇదిగో నేను నెమ్మది కావాలి, నాకు మనశ్శాంతి కావాలి, నన్ను క్షమిస్తావా అంటే, బ్రదర్ నేను ఎప్పుడు నీ మీద కోపం పెట్టుకోలేదు, నాకెప్పుడు నీ ద్వేషం లేదు, నేను క్షమించడం ఏంటి? నువ్వు నా సహోదరుడివి, నువ్వు నా అన్నవి, నువ్వు నా తమ్ముడివి, నువ్వు నా వాడివి, నేను క్షమించడం ఏంటి అంటాడు చేశాను. ఆమె హల్లెలూయా. ఇప్పుడు ఏమంటే ద్రాక్షారసము కన్నా మెండైనది, సంతోషం ఇచ్చేది ఏంటంట? ప్రేమ. హల్లెలూయా. ప్రేమ జయిస్తుంది. ఏం చేస్తుంది? ఈర్ష్యని, ద్వేషాన్ని, కక్షని, క్రోధాన్ని, కోపాన్ని, పగని కదా, వ్యతిరేకతని, విరోధాన్ని, పోరాటాన్ని, కొట్లాటని జయిస్తుంది.